2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఈవీఎం ట్యాంపరింగ్ చేసి గెలిచాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. నిజంగా అదే చంద్రబాబు కానీ మోడీ కానీ జనాలను మోసం చేసి గెలిచారా? 151 సీట్లు గెలిచినప్పుడు తెలుగుదేశం వాళ్ళు అడిగితే ట్యాంపరింగ్ జరగదని, ఎట్ట ట్యాంపరింగ్ జరగదో కూడా ఆయనే చెప్పాడు. వివరంగా ఏది అసలు ఈ బాక్స్ ఆయనే తయారు చేసినట్టు చెప్పాడు. ఇప్పుడేమో మరి ట్యాంపరింగ్ జరుగుతుందని ఆయనే చెబుతున్నాడు. లేదండి, ఇదంతా అద్భుత కల్పనే. ఎవరు ఓడిపోతే వాళ్ళు ఈవీఎం ట్యాంపరింగ్ అంటున్నారు. ప్రజలు ఎప్పుడు కూడా సరైన నిర్ణయం తీసుకుంటున్నారు. ఎట్లా గెలుస్తానికి అవకాశం ఆడు ఉంటుంది? అసలు ఉండదు కదా. ఇప్పుడు 10 ఓట్లు, 20 ఓట్లు, 50 ఓట్లు, 1,00,000 ఓట్లు అయితే కావచ్చు. అంతేగాని అన్ని ఏరియాలలో అంతమంది వేయాలంటే వాళ్ళు ఇష్టంతోనే వేయాల్సిందే కానీ ఇష్టం లేకుండా ఎవడు వేయడు. ఈవీఎం ట్యాంపరింగ్ అనేది పెద్ద అపోహ. ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే ఎన్నుకుంటారు నాయకుల్ని ఓటు హక్కు ద్వారా. ప్రజలు మార్పును కోరుకున్నప్పుడు సహజంగా ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, ఒక పార్టీ అధికారంలోకి వస్తే ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు సహజంగానే వాళ్ళ ఓట్ బ్యాంక్ను పోగొట్టుకోకుండా ఉండటం కోసం ఇక్కడ ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందనో, దొంగ ఓట్లు పడ్డాయనో, ఇంకోటి 36 మాటలు కావిచ్చి మాట్లాడతారు. సార్, రీసెంట్గా రాహుల్ గాంధీ గారు ప్రెస్ మీట్ పెట్టి ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది, దొంగ ఓట్లు అదే లేదంటే సేమ్ అడ్రస్తో ఉన్న ఓట్లు వచ్చాయని చెప్పి రాహుల్ గాంధీ ఎప్పుడైతే మాట్లాడాడో అప్పటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అంతా కూడా చంద్రబాబు నాయుడు కూడా దొంగ ఓట్లతోనే గెలిచాడు, చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం కూడా దొంగ ఓట్లతోనే వచ్చింది, ఈవీఎం ట్యాంపరింగ్ చేసి వచ్చిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నటువంటి నిజంగానే చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేసి వచ్చాడా అధికారంలోకి? అసలు ఈవీఎం ట్యాంపరింగ్ అనేది జరగడం అనేది అది అసంభవం. అసలు ఆయన 150 ఓట్లు గెలిచినప్పుడు కూడా ఎట్నే అన్నారు. ఆయన ఏం చెప్పాడు దానికి? ఈవీఎం ట్యాంపరింగ్ అనేది జరగదు, అది చంద్రబాబు నాయుడు ఊరక నా మీద ఇజ్జాలుతున్నాడని చెప్పాడు. ఇవాళ కూడా అదే వాళ్ళు క్లియర్ గా చెప్పారు. ఎలక్షన్ కమిషన్ చూడాలి అది ఏది ట్యాంపరింగ్ జరిగిందా లేదని. ఏదైనా వాళ్ళు ఒకటే చెప్పారు. వాళ్ళు మీరు ర్యాండమ్ గా 100 బాక్సులు తీసుకొని దాంట్లో ఏదైనా మీ ఇష్టం వచ్చిన 5 అడగండి, మేము లెక్కేస్తాం. అంతేగాని మొత్తం లెక్కేయడం అనేది జరగదు. ఈవీ ప్యాడ్లు మీ ఇష్టం వచ్చిన 100లో ఏదైనా సరే 5 ప్యాడ్లు అడగండి, మేము లెక్కేస్తా ఉన్నారు. వీళ్ళు అట్ట కాకుండా అది దాన్ని ఏదో బూసిగా చూపించడానికి మొత్తం లెక్కేయమంటారు. మొత్తం వీళ్ళ ఇష్టం కాదు కదా ఎలక్షన్ కమిషన్ లెక్క. అది ఏమంటే వాళ్ళ దగ్గర చూసుకోవాలి. ఆయన చంద్రబాబు నాయుడు లేకపోతే ట్యాంపరింగ్ చేశాడు, ఇవన్నీ ఒట్టి మాటలు. అది జరిగింది. ఒక్క చంద్రబాబు నాయుడునే కాదు, అటుపక్క రాహుల్ గాంధీ యావత్తు మోడీతో సహా వీళ్ళందరూ కూడా ట్యాంపరింగ్ చేసి గెలిచారని చెప్పి చెప్తా ఉన్నారు. ఒకవేళ నిజంగా ట్యాంపరింగ్ జరిగిన మాట వాస్తవం అయితే 240 సీట్లు కాంగ్రెస్ ఎలా గెలిచింది? రాహుల్ గాంధీని కాంగ్రెస్ గెలిచిన 240 సీట్లు ట్యాంపరింగ్ తో గెలిచారని ఆయన ఒప్పుకోమను, వీళ్ళు ఒప్పుకుంటారు. అంటే వైసీపీ దానికి ఎలా ఒత్తాసు పలుకుతా ఉంది? గతంలో 150 సీట్లు వీళ్ళు ఓడిపోయారు కాబట్టి దానికి చంద్రబాబు నాయుడే అసలు ట్యాంపరింగ్ అనేది జరగదని చెప్పింది ఆయనే. ఫస్ట్ 151 సీట్లు గెలిచినప్పుడు తెలుగుదేశం వాళ్ళు అడిగితే ట్యాంపరింగ్ జరగదని, ఎట్ట ట్యాంపరింగ్ జరగదో కూడా ఆయనే చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ నొక్కుతారు ఇవన్నీ తెలుగులో ఆయన చెప్పాడు. వివరంగా ఏది అసలు ఈ బాక్స్ ఆయనే తయారు చేసినట్టు చెప్పాడు. ఇప్పుడేమో మరి ట్యాంపరింగ్ జరుగుతుందని ఆయనే చెబుతున్నాడు. అది అంతా వాళ్ళకే సరిపోయింది. అది ఏదైనా ప్రధానంగా రాహుల్ గాంధీ అన్నటువంటి మాటలు తీసుకుంటే ఒక్కొక్క రాష్ట్రానికి దగ్గర 10 లక్షల పైచిలకు ఓట్లు కనిపిస్తా ఉన్నాయి, దొంగ ఓట్లు కానీ లేదంటే సేమ్ ఇంటి అడ్రస్లతో కానీ తండ్రి పేర్ల మార్పులు కానీ అని చెప్పి కనబడతా ఉంది అని చెప్పి మాట్లాడతారు. రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ అంటే రాజకీయంలోకి ఎప్పుడు వచ్చాడు నాకు తెలియదు కానీ రాహుల్ గాంధీ వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మమ్మ పుట్టినప్పటి నుంచి రాజకీయంలో దొంగ ఓట్లు ఉండటం, పొరపాటు పట్టడం అనేది ఉంది ఎలక్షన్ దీంట్లో. అంతేగాని వాళ్ళ ఈ మోడీ వచ్చినాక దొంగ ఓట్లు రాయటం, పేర్లు తేడా పట్టడం ఇవాళ జరగల. వాళ్ళ నాయనమ్మ రాజకీయంలోకి వచ్చిన నాటి నుంచి దొంగ ఓట్లు జారవటం, ఉండటం, పొరపాట్లు పట్టడం, పేర్లు పట్టడం అప్పటి నుంచి ఉంది. ఇలా ఆయన చెప్పేది కొత్తదేం కాదు. అది ఎప్పటి నుంచో పొరపాటు జరిగిద్ది. ఇన్ని లక్షల ఓట్ల మీద కరెక్ట్ చేసుకోవాలి. అది ఎలక్షన్ కమిషన్ లో రోజు జరిగే ప్రాసెస్. అది అక్కడ రాహుల్ గాంధీ గానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాట తీరు ఒకేలా కనపడతా ఉంది. అక్కడేమో రాహుల్ గాంధీ గారేమో ఎలక్షన్ కమిషన్ మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం, ఆ రోజు వచ్చినప్పుడు ఎవరైతే ఎలక్షన్ ఆఫీసర్లు ఉన్నారో, ఎలక్షన్ కమిషన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా చట్టపరంగా ఎదుర్కొంటామని చెప్పి ఆయన మాట్లాడుతా ఉంది. ఇక్కడ టీడీపీ వాళ్ళకి పోలీసులు, ప్రభుత్వాధికారులు ఒత్తాసు పలుకుతా ఉన్నారు, వాళ్ళు తాట తీస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళిద్దరు తీరు ఒకలాగే కనపడుతుంది. మీరేం చెప్తారు? చట్ట ప్రకారం శిక్షించడం ఎవరైనా కరెక్టే, కానీ ఇవాళ చేస్తున్న వాళ్ళు చట్టం ప్రకారం చేస్తున్నారు. ఇవాళ వీళ్ళు వైసీపీ వాళ్ళు ఏమంటారు, ఒకటే హెడ్డింగ్ వాళ్ళు పెట్టేది, ఎవరినన్నా అరెస్ట్ చేయని అక్రమంగా అరెస్ట్. అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే అసలు పోలీసులు అవసరం లేదు రాష్ట్రంలో. దొంగతనాలు చేసినా, ఒకటి నన్ను కొట్టినా తిట్టినా అరెస్ట్ అనేది చేయకూడదు. అరెస్ట్ చేస్తారంటే నిన్న ఆయన మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కొత్తగా, అరెస్ట్ చేస్తారంట అతను పరువు తీసేయటమేనంట. ఒక మనిషిని జైల్లో పెట్టడము అని అంటే తన పరువును, తన ప్రతిష్టతో ఆడుకోవడం.
అరెస్ట్ చేస్తే పరువు తీసేసేవాడు. మరి ఏ ఎమ్మెల్యే మీద తెలుగుదేశం ఎమ్మెల్యే మీద కేసు లేకుండా ఆ రోజు తెలియదా నీకు? వాళ్ళ పరువు పోయింది, కేసు పెట్టకూడదని. అంటే కేసు పెడితే పరువు పోతే ఇంకా పోలీసులు ఎందుకు? అసలు లా అండ్ ఆర్డర్ ఎందుకు? కేసు పెడితే మనిషి పరువు పోయిద్ది అని అనుకున్నప్పుడు లా అండ్ ఆర్డర్ తీసేయి. నువ్వు చేస్తే ఎవడన్నా కొట్టినా వాడి మీద కేసు పెట్టకూడదు, వాడి పరువు పోయింది కాబట్టి. ఎవడన్నా దొంగతనం చేసి వాడి పరువు పోయిందిగా, ముందు చేస్తే చేసాడు దొంగతనం, కేసు పెట్టకూడదు. ఆయన చెప్పాడు అది. పైగా నాకు రాజ్యాంగం అంటే చాలా విలువ అంటాడు, గౌరవం అంటాడు, నేను దాని ప్రకారం అంటాడు. అదేమంటే ఆయన 3 సార్లు ఎమ్మెల్యే చేశాడు, ఆయన అరెస్ట్ చేశారు. అంటే 3 సార్లు ఎమ్మెల్యే చేస్తే అరెస్ట్ చేయకూడదా? ఎక్కడన్నా ఉందా రాజ్యాంగంలో? ఆయన 3 సార్లు మంత్రి అంటాడు ఒకడు. ఇన్ని మాట్లాడే జగన్మోహన్ రెడ్డి 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఎలా అరెస్ట్ చేశారు? అదే ఆయనే చెప్పాలి. అది 3 సార్లు మామూలు మంత్రి చేస్తేనే అరెస్ట్ చేస్తేనేమో చాలా ఇది. 4 సార్లు ముఖ్యమంత్రి చేసి ఆయన అరెస్ట్ చేస్తే ఏముండదు. ఆయన అంటే మొత్తం తీసి ఆయన ప్రూఫ్లన్నీ తీసి అరెస్ట్ చేశారంట. ఏది తీస్తే మరి శిక్ష వేయాలి కదా? బెయిల్ ఇచ్చాడు జడ్జి, నువ్వు ప్రూఫ్లన్నీ చూపించావు, శిక్ష వేయాలి ఆయనకి. ఏదైతే రాహుల్ గాంధీ ఏదైతే ఆ జెండా పట్టుకున్నాడు ఈవీఎం ట్యాంపరింగ్ అని చెప్పి దానికి 100% ఒత్తాసు పలుకుతోంది. డేటా గురించి మాట్లాడుతూ ఉంటే ఎందుకు రావట్లేదు, డేటాతో మాట్లాడుతూ ఉంటే ఎందుకు రావట్లేదు అని చెప్పి వైసీపీ సోషల్ మీడియా అంతా కూడా మాట్లాడుతూ ఉన్నట్టు పరిస్థితి. కానీ గతంలో అసలు ఈ ఎలక్షన్ ఏదైతే ఈవీఎం ట్యాంపరింగ్ గురించి కానీ ఎలక్షన్ కమిషన్ చేసేటువంటి లుసుగుల గురించి మొట్టమొదటిగా మాట్లాడిన తెలుగుదేశం పార్టీ పయ్యావుల కేశవ్ గారు మాట్లాడితే 2 ఐఏఎస్ అధికారులు కూడా సస్పెండ్ అయినటువంటి పరిస్థితి. మరి ఈ విషయం వైసీపీ తెలుసు. వీళ్ళు అనేది ఒకటే. వీళ్ళు చెప్పే మాటలు బట్టి ఎలక్షన్ కమిషన్ ఫస్ట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. మీరు ఎవడైనా మీకు డౌట్ ఉంటే 100 బాక్సుల్లో 5 ర్యాండమ్ గా మీ ఇష్టం వచ్చింది కోరుకోండి, నేను లెక్కేస్తాం, మీకు అర్థమైద్ది. అంతేగాని మొత్తం లెక్కేయడం అనేది అది అసమ్ము కుదరదు. అది ముందే చెప్పారు వాళ్ళు. నీకు అనుమానం ఉంది, ఇదిగో ఈ ఊళ్ళో అనుమానం ఉంది, 10 బాక్సులు ఉన్నాయి, 2 బాక్సులు చెప్పు, నువ్వేదో నెంబర్ చెప్పు, నేను లెక్కేస్తాం. అట్లా కాకుండా 10 లెక్కేయమంటే వాళ్ళు లెక్కేస్తారు స్టేట్ మొత్తం ఈ బాక్సులన్నీ. అది వాళ్ళు చెబుతుంది. ఇప్పుడు 240 సీట్లు వాళ్ళు గెలిచిన కాడ కూడా మోటివ్ పోటీ చేశాడు. ఆయన ట్యాంపరింగ్ ఉంటే ఆడెందుకు గెలలు ఇచ్చాడు, ఏడెందుకు గెలిచాడు ఈయన? ఇప్పుడు 240 కాడ మోడీ పోటీ చేశాడు కదా, మరి ఆయన ఎందుకు ఓడిపోయాడు? అక్కడ ఆయన చేతిలోనే ఉంది ట్యాంపరింగ్. ఇవన్నీ ఏంటంటే ఓడిపోయిన మాటలు తప్పితే ఒక్కటన్నా ఉపయోగపడే మాట లేదు. ఈ మాటలు ఏదైనా ఉంటే ఎలక్షన్ కమిషన్ చెప్పాలి, వాళ్ళు చర్య తీసుకోవాలా. మోడీ చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు దానికి సంబంధించిన వాళ్ళు కాదు వీళ్ళు. అసలు చంద్రబాబు నాయుడు మోడీ అనేవాళ్ళు అసలు ఈ బాక్సులకి ఇలా సంబంధమే లేదు అసలు. సార్, రీసెంట్గా రాహుల్ గాంధీ గారు ప్రెస్ మీట్ పెట్టి ఈవీఎం ట్యాంపరింగ్ ద్వారానే 3 సార్లు మోడీ గెలిచాడు అని చెప్పి మాట్లాడాడు. దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ వాళ్ళు ఈవీఎం ట్యాంపరింగ్ ద్వారానే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గెలిచారు అని చెప్పి చెప్తున్నారు. సో ఈవీఎం ట్యాంపరింగ్ అన్న దానిపైన మీ అభిప్రాయం? లేదండి, ఇదంతా అద్భుత కల్పనే. ఎవరు ఓడిపోతే వాళ్ళు ఈవీఎం ట్యాంపరింగ్ అంటున్నారు. అలాంటి సిచ్యువేషన్ ఉంటే అనేక సార్లు రాజకీయాల్లో మార్పు వచ్చేది. అలాంటిది ఏం కాదండి. అధికారం ఉండాలి చేస్తున్నారని ఇలా అపోగు, కానీ ప్రజలు ఎప్పుడు కూడా సరైన నిర్ణయం తీసుకుంటున్నారు. కరెక్ట్గానే జరుగుతున్నాయి ఎలక్షన్లు అనేవి. ఎందుకంటే రాహుల్ గాంధీ 1,00,000 వరకు కూడా ఇంటి పేర్లు, దొంగ ఇంటి పేర్లతో, దొంగ ఇంటి నెంబర్లతో, దొంగ పేర్లతో ఓట్లు తెచ్చారని చెప్పి చెప్తా ఉన్నాడు. దాన్ని పట్టుకుని వీళ్ళు కూడా మాకు డేటా కావాలి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా ఏపీలో జరుగుతూ ఉందా ఈవీఎం ట్యాంపరింగ్? ఏం లేదండి, అక్కడ ఏపీలో అనే ప్రశ్నే లేదండి. అసలు ఏపీలో జనమే అనుకున్నారు. పోయినసారి అయినా అంతేను, 2019లో అయినా అంతేను, 2024లో అయినా కూడా ప్రజలే నిర్ణయించారు, కానీ ఈఎంలు ఏమి నిర్ణయించలేదు. అది ఏంటంటే కొంతమంది ఏంటంటే వాళ్ళు ఓడిపోయినప్పుడు వాళ్ళు చెప్పే సహజమైన మాటలు తప్పితే అది జనరల్గా వాస్తవాలు కాదండి. అది అంతా అబద్ధ ప్రచారం. 2019లో జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పుడు కూడా ఆయనే చెప్పాడు ఈవీఎం ట్యాంపరింగ్ జరగడానికి అసలు అవకాశమే లేదు. మనం పోలింగ్ బూత్లోకి వెళ్ళి నొక్కిన తర్వాత మనం దేనికైతే ఓటేసామో ఆ సింబల్ కనిపించింది, ఆ వ్యక్తి కనపడతాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన వ్యక్తి ఈ రోజు మళ్ళీ ఈవీఎం ట్యాంపరింగ్ జరుగుతున్న సోషల్ మీడియా ద్వారా కూడా దాన్ని సోషల్ మీడియా ద్వారా ఆ న్యూస్ అంతా కూడా వైరల్ చేస్తూ ఉన్నాడు అని పరిస్థితి. అంటే ఆ రోజు మాట్లాడిన వ్యక్తి ఈ రోజు మళ్ళీ మాట ఎలా మారింది? అదేనండి, జనరల్గా ఎవరైనా కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు అని కాదు, జనరల్గా ఓడిపోయినప్పుడు రాజకీయ పక్షాలు జనంగా ఓడిపోయినప్పుడు కొన్ని మాటలు చెప్పాలి కాబట్టి జనం అంతా చెబుతున్నాయి తప్పితే ఈవీఎం ట్యాంపరింగ్ ప్రజలు ఎవరో నమ్మటం లేదు. జనంగా ప్రజలు ఓటెత్తినే ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి, కానీ ఈవీఎం ట్యాంపరింగ్ దారు వాళ్ళ అభిప్రాయాలు బయటకు చెప్పి ఒకటి ఉంటాయి, లోన బూత్లోకి పోయి ఎలక్షన్ సమయంలో ఓటేసే విధానం ఒకటి ఉంటుంది. కాబట్టి దీన్ని అర్థం చేసుకోకుండా ఈవీఎం ట్యాంపరింగ్ అంటున్నారు. అలాంటిది ఏమీ భారతదేశంలో జరగలేదు. జరిగితే దానికి ఒక ఎలక్షన్ కమిషన్ ఉంది, అనేకమైన టెక్నికల్ విధానాలు ఉన్నాయి, దాన్ని కనిపెట్టగలరు. కాబట్టి అది ఎవరైనా కానీ అది అద్భుత కల్పనే. కాబట్టి అలాంటిది ఎట్ట కూడా ఆంధ్ర రాష్ట్రమే కాదు, భారతదేశం అయితే కూడా ఎక్కడ జరగట్లేదు. ఒకవేళ నిజంగానే ట్యాంపరింగ్ అన్న అంశమే నిజం అనుకుని ఉంటే మరి కాంగ్రెస్ 240 పైచిలకు సీట్లు ఎలా గెలిచింది? అదే సార్, ట్యాంపరింగ్ అనేది ఉంటే అసలు మోడీ గారు బొటాబొట్టి ఎందుకు గెలుస్తారు? మోడీ గారు ఒక 400 సీట్లు సంపాదించుకునేవాళ్ళు కదా. ప్రజలు ఎన్నుకునే ప్రభుత్వాన్ని ఎవరు కూడా ట్యాంపరింగ్ అంటే అధర్మము. అదే రాహుల్ గాంధీ గారైనా అర్థం చేసుకోవాలి. రాహుల్ గాంధీ గారికి 247 రానియ్యి, లేకపోతే 200 రానియ్యి, ప్రజలు ఇచ్చిన ఓట్లే, కానీ ఈఎం ట్యాంపరింగ్ ద్వారా వాళ్ళు ఓడిపోయింది కాదు. వాళ్ళు ఇంకా వాళ్ళ ప్రతిపక్షవాదం కరెక్ట్గా నెరవేరితే వాళ్ళకి అధికారంలో వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళ పని వాళ్ళు నెరవేర్చాలని, కానీ ఈఎం ట్యాంపరింగ్ మీద పెట్టకూడదు. వాళ్ళు ప్రజల్లోకి పోవాలి, ప్రజల్లో మెప్పు పొందాలి. సార్, రీసెంట్గా రాహుల్ గాంధీ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి
దేశంలో ఈవీఎం ట్యాంపరింగ్ జరుగుతూ ఉంది. ఓట్లన్నీ కూడా బీజేపీ పార్టీ దొంగ ఓట్లు క్రియేట్ చేసింది. దాదాపుగా 1,00,000కు పైగా ఒక్కొక్క రాష్ట్రంలో 1,00,000కు పైగా ఓట్లను దొంగ ఓట్లు చేసింది. ఇంటి పేర్లు లేకుండా, లేదంటే తండ్రి పేర్లు లేకుండా, వాళ్ళ పేర్లు లేకుండా అని చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా ఈవీఎం ట్యాంపరింగ్ ద్వారా 3 సార్లు మోడీ గెలిచాడు అని చెప్పి వాళ్ళ వాదన. మీరేమంటారు ఈవీఎం ట్యాంపరింగ్ పైన? ఈవీఎం ట్యాంపరింగ్ అనేది పెద్ద అపోహ. ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే ఎన్నుకుంటారు నాయకుల్ని ఓటు హక్కు ద్వారా. ప్రజలు మార్పును కోరుకున్నప్పుడు సహజంగా ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. అంతేగాని ట్యాంపరింగ్ అనే మాటకి వాస్తవం కాదు. ట్యాంపరింగ్ చేయటమే జరిగితే ఇంకా ప్రతిసారి ఒకే పార్టీ అధికారంలో ఉండేది ఏ రాష్ట్రంలో అయినా. కానీ ఇప్పటికీ అనేక సార్లు ప్రభుత్వ వ్యతిరేకత వచ్చిన ప్రతిసారి అధికార పార్టీలు ఓడిపోవటం, ప్రతిపక్షాలు గెలవటం సహజమే. అంతేకాకుండా ఒక అధికార పార్టీ ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు దాని కూటమికి ఏదో ఒక సాగు చూపాలి కాబట్టి ట్యాంపరింగ్ అనే మాట అంటున్నారు. అది వాస్తవం కాదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పుడు కూడా ప్రజలే స్వచ్ఛందంగా మార్పు కావాలని కోరుకోవడం వల్ల అన్ని సీట్లు వచ్చినాయి. ఆయన పాలన పట్ల వ్యతిరేకతతో మొన్న 2024లో బాబు గారికి అన్ని సీట్లు వచ్చినాయి. కానీ ట్యాంపరింగ్ వల్ల అయితే అసలు జగన్మోహన్ రెడ్డి ఎలా ఓడిపోయేవాడు కాదు కదా. ఈవీఎం ట్యాంపరింగే జరిగితే పోయినసారి కూడా జరిగి ఉండాలి కదా. జరిగింటే ఇప్పుడు కూడా జరగాలి కదా. జరిగితే మరి ఓడిపోయేవాడు కాదు కదా. పోయినసారి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ఏదైతే ఇప్పుడు ఓడిపోయినటువంటి, ఏదైతే ఈ రోజు ప్రతిపక్ష పార్టీగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆరోపిస్తున్నాడో, ఆ రోజు ఓడిపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని మాట్లాడితే, ఈవీఎం ట్యాంపరింగ్ జరగడానికి అవకాశమే లేదు, నేను ఓటేయాలనుకున్నప్పుడు లోపలికి వెళ్ళి ఎవరికైతే ఓటేస్తానో దానిపైన నొక్కితే వాళ్ళ ఫోటో కనిపించింది, వాళ్ళ పేరు కనిపించింది, ఆ పార్టీ గుర్తు కనిపించింది, అప్పుడే అతను బయటకు వస్తాడు సాటిస్ఫాక్షన్గా అని చెప్పిన వ్యక్తి ఈ రోజు ట్యాంపరింగ్ అని చెప్పి మాట్లాడతాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదో ఒక ఆరోపణ చేయాలి కాబట్టి చేస్తూ ఉంటారు. అధికారంలో ఉండే ప్రభుత్వం పైన సహజంగానే కొంత వ్యతిరేకత ఉంటుంది. దాంతో ఏమవుతుందంటే ఈ ఎలక్షన్ అయితే రిఫ్లెక్ట్ అయ్యి ప్రజలు మళ్ళీ ప్రతిపక్షంలో ఉండాలని ఎన్నుకోవడం జరుగుతుంది. అంతేగాని వాళ్ళు ఎప్పుడైతే ఓడిపోయారో ఏదో ఒక ఆరోపణ చేయాలి, కుంటి సాగు చెప్పాలి కాబట్టి ఆ విధంగా చెబుతున్నారు. కానీ అది వాస్తవం కాదు. ఈవీఎం ట్యాంపరింగ్ అనేది నాకు తెలిసి 99% జరిగే అవకాశమే లేదు. మేము ఎందుకంటే గతంలో మేము ఎలక్షన్ డ్యూటీలు కూడా గతంలో చేసాం కాబట్టి ఖచ్చితంగా దాంట్లో మనం మోడల్గా ముందు కొన్ని ఈవీఎంలో మనం మామూలుగా ఎలక్షన్ చేస్తాం, మాక్ పోలింగ్ చేస్తాం, దాన్ని టాలీ చేస్తాం, ఎన్ని ఓట్లు వేసారు అన్ని ఓట్లు ఏజెంట్ల సమక్షంలో చూపించేవాళ్ళం. అందువల్ల ప్లస్ మీకు ఈరోజు ఈవీ ప్యాట్లు పెట్టినాక నువ్వు ఏ పార్టీ సింబల్కి వేసావు ఆ పార్టీ డిస్ప్లే అవుద్ది, ఆ బొమ్మ, ఆ సింబల్ డిస్ప్లే అవుద్ది. కాబట్టి అంత తేలిగ్గా ట్యాంపరింగ్ జరిగేదానికి మేము కూడా యాక్సెప్ట్ చేయము. ఎందుకంటే ఎడ్యుకేటెడ్గా మాకు అవగాహన ఉంది కాబట్టి. కాకపోతే ప్రజల్లో ఉన్నటువంటి ఈ అపోహలన్నీ తొలగాలంటే ఇవాళ అనేక దేశాల్లో, అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా బ్యాలెట్ ఓటింగ్ ఉంది. చాలా దేశాల్లో బ్యాలెట్ ఓటింగ్ అయితేనే కరెక్ట్గా రిజల్ట్ వచ్చుద్ది. ఎందుకంటే ఈవీఎంల మీద అపోహ ఉన్నప్పుడు బ్యాలెట్ ఓటింగ్కి వెళ్ళొచ్చు. కాకపోతే మన విస్తృతమైన ప్రజాస్వామ్య దేశం, ఓట్ల సంఖ్య ఎక్కువ, జనాభా ఎక్కువ కాబట్టి సాధ్యం కాదు. కాబట్టి ఈవీఎంల మీద టెక్నాలజీ మీద డిపెండ్ అయ్యారు. కాకపోతే ఇవాళ కొన్ని అమెరికా లాంటి పెద్ద పెద్ద దేశాల్లో కూడా బ్యాలెట్ ఓటింగ్ ఉంది. కాకపోతే దానివల్ల కొంత డ్యూరేషన్, టైం ఎక్కువ తీసుకుంటుంది, కౌంటింగ్ ఇది టైం తీసుకుంటుంది. కాబట్టి దీనికి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. ఏదైనా పారదర్శకంగా జరగాలంటే ఆధార్ కార్డుకి ఓటుకి లింక్ చేసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మాల్ ప్రాక్టీస్, దొంగ ఓట్లు అనేవి పడకుండా ఉంటాయి. ఒక వ్యక్తికి ఒకే ఓటు ఎక్కడ ఉండా, ఈ దేశంలో ఎక్కడున్నా ఒక్క ఓటు ఉండేటటువంటి అవకాశం రావడానికి ఆధార్ లింక్ చేయడం అనేది చాలా అత్యవసరం. అప్పుడు ఈ దొంగ ఓట్లు ఇవన్నీ కూడా ఉండవు. రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం రిగ్గింగ్ జరిగింది, లేదంటే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అన్న మాటకు వస్తే, అదే ఒకవేళ నిజమైతే ఎడ్జ్తో ఏదైతే 2024 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఎడ్జ్తో గవర్నమెంట్ ఫామ్ చేయడం జరిగింది. ఒకవేళ ఆ సమయంలో కనుక ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, ఇంకొక రాష్ట్రంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి మెజారిటీ పార్టీలు వీళ్ళు కనుక సపోర్ట్ ఇవ్వకపోయి ఉంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది. ఒకవేళ నిజంగా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగి ఉంటే ఆ ఎడ్జ్ తీసుకునేవాడా, లేదంటే అంత డేర్ చేసేవాడా మోడీ? చేసేవాడు కాదు కదా. ఇప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ కనుక జరిగితే బొటాబొట్టి మెజార్టీతో గెలిచి ఇలా తెలుగుదేశంతో కానీ వేరే వాళ్ళతో కానీ సపోర్ట్ తీసుకుని గవర్నమెంట్ ఏర్పాటు చేసిన అవసరం ఉండేది కాదుగా. ఫుల్ మెజార్టీ తెచ్చుకుని ఉండేవాడు. కాబట్టి అది కరెక్ట్ కాదు. అయితే కాంగ్రెస్ కూడా కొన్ని విధానపరమైన లోపాలు ఉండటం వల్ల వెనకబడిపోతున్నారు. కానీ అంతకుమించి ఈవీఎం ట్యాంపరింగ్ అనేది మాత్రం ఒత్తే అపోహే. ఏదో ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి ప్రతిపక్ష నాయకుడిగా ఏదో ఒక ఆరోపణ చేయాలి, జనంలో ఒక సంచలనం క్రియేట్ చేయడానికి తప్ప అది పనికిరాదు. అదే నిజమైతే ఇప్పటి నుంచే ఫైట్ చేసి బ్యాలెట్ ఓటింగ్ పొమ్మనండి. ఈ దేశంలో ప్రజాస్వామ్య పార్టీలన్నీ కూడా, రాజకీయ పార్టీలన్నీ ఇప్పటి నుంచి ఫైట్ చేస్తూ వద్దు. ఎలక్షన్ ముందు ఏదో వచ్చి హడావుడి చేసి మాకు ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ కావాలని అప్పుడు అనిసే బదులు ఇంకా 3-4 సంవత్సరాల టైం ఉంది కాబట్టి ఇప్పటి నుంచి అదొక ఉద్యమంగా తీసుకొస్తే ఎవరికి ఇబ్బంది లేదు. కాకపోతే కౌంటింగ్ ఇంకొంచెం డిలే అవుద్ది. ఒక రోజులో వచ్చే రిజల్ట్ 2 రోజుల్లో వస్తాయి, లేదా 3 రోజుల్లో వస్తాయి. పెద్ద నష్టం ఏం లేదు కదా. ఇలా వ్యవస్థలు విస్తృతంగా ఉన్నాయి, దాంతో మనం చేయొచ్చు. అట్లా కూడా
మాక్ పోలింగ్లో ఏదైతే మనం రిజల్ట్స్ చూస్తామో, ఈక్వల్ రిజల్ట్స్ చూస్తామో, ఆ తర్వాత మళ్ళీ మార్చే అవకాశం ఉంటుందా? ఇంపాసిబుల్. నాకు తెలిసి 99% ట్యాంపరింగ్ అవకాశం ఉండదు. ఎందుకంటే నీకు ఫోల్ అయిన ఓట్లని లాస్ట్లో కౌంటింగ్లో మళ్ళీ అదే ఓట్లు టాలీ అవుతాయి, చూసుకుంటారు కదా. చూసుకున్నప్పుడు మరి ఎక్కువ పోలో కాకుండా నీకు ట్యాంపరింగ్ ఎలా జరుగుతుంది? ఇప్పుడు ఒక 100 ఓట్లు 50 ఓట్లు మాక్ పోల్ అని తెలుస్తుంది కదా. 50 ఓట్లు 60 ఓట్లు కూడా వేస్తాం. వేసినప్పుడు మరి అప్పుడు గాంధీ మధ్యలో ట్యాంపరింగ్ అవుతాం అనేది అవకాశం లేదు. ఏదైతే రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ పెట్టిన దగ్గర నుంచి కూడా మరొకసారి ఈవీఎం ట్యాంపరింగ్ అన్న అంశం తెరపైకి రావడం చూస్తూ ఉన్నాం. అక్కడ రాహుల్ గాంధీ గారు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు ఒకరి మాట మీద ఒకరు వెళ్తూ ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిపోయింది, మా ఓటమి కారణం ఈవీఎంసీ అని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు ఓవరాల్ ఈవీఎం ట్యాంపరింగ్ అన్న పదం పైన మీ అభిప్రాయం ఏంటి? ఇది పెద్ద అభూత కల్పన సార్. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, ఒక పార్టీ అధికారంలోకి వస్తే ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు సహజంగానే వాళ్ళ ఓట్ బ్యాంక్ను పోగొట్టుకోకుండా ఉండటం కోసం ఇక్కడ ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందనో, దొంగ ఓట్లు పడ్డాయనో, ఇంకోటి 36 మాటలు కావిచ్చి మాట్లాడతారు. అది ఎందుకంటే వాళ్ళ ఓట్ బ్యాంక్ పోగొట్టుకోకుండా ఉండటం కోసం, తదిమా ప్రజల్ని అరంగా మభ్యపెట్టడం కోసం అలా చెప్తారు. అంతేగాని ఇది వాస్తవంగా ఈవీఎం ట్యాంపరింగ్ అనేది హైలీ ఇంపాసిబుల్. వీళ్ళకి అంత అనుమానం కనుక ఉంటే వీళ్ళు ఫస్ట్ పోరాడాల్సింది, ప్రతి భారతీయుడికి ఆధార్ ఉంది. ఆధార్ ఉన్నప్పుడు ఆధార్తో ఓట్ లింకప్ ఎందుకు చేయడం లేదు? ప్రతి దానికి మనం బ్యాంక్లో 50,000 మించి ఎక్స్ట్రా డ్రా చేస్తే కంపల్సరిగా అవును, ప్రతి దానికి ఆధార్ కంపల్సరిగా తీసుకుంటున్నారు, ప్రతి దానికి. అట్లాంటప్పుడు ఓట్ చాలా విలువైంది మన భారతదేశంలో, ఓట్ అనేది. అట్లా ప్రతి భారతీయుడి దగ్గర ఓట్ ఖచ్చితంగా మీకు అందులో పర్ఫెక్ట్లీ డేట్ ఆఫ్ బర్త్ దగ్గర నుంచి అన్నీ పక్కాగా ఉంటాయి, అడ్రస్తో సహా. కంపల్సరీగా అక్కడే ఎక్కడైతే అతని ఆధార్ ఉందో అక్కడే ఓట్ చూసి తదిమా ఎక్కడైతే దొంగ ఓట్లు ఉన్నాయో మొత్తం తీసేయాలి కదా. వాటి మీద పోరాడాలి. పద్దాలు ఈవీఎం ట్యాంపరింగ్ పద్దాలు ఎవరిని మభ్య పెడతారు? ఇక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి 2019లో ఇదే ఈవీ ప్యాడ్ల ద్వారా, ఇదే ఈవీఎంస్ ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి. ఆయన గెలిచినప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ కాంది, తెలుగుదేశం పార్టీ గెలిస్తే ఈవీఎం ట్యాంపరింగ్ అని చెప్పి ఎలా మాట్లాడుతూ ఉన్నాడు సార్? ఇక్కడ జరిగేది ఏంటంటే, అసలు వాస్తవంగా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగే సిస్టమ్ కనుక ఉండడితే మోడీ గారికి ఈ రాష్ట్రంలో ఇంకా 2 ప్రాంతీయ పార్టీలను కలుపుకొని గవర్నమెంట్ ఫామ్ చేసి వీళ్ళ సపోర్ట్తో కేంద్రంలో సపోర్ట్ చేసే పరిస్థితిలో ఆయన ఉండడు. ఇది పక్కా. ఈవీఎం ట్యాంపరింగ్ కనుక చేయగలిగితే ఆయనకి ఈ పార్టీలతో అవసరం ఏముంది? మరి ఈ విషయాలు ఎందుకంటే రాహుల్ గాంధీకి కానీ ఇక్కడ తెలుసు, కానీ ప్రజలు మభ్య పెడుతుంటారు అంతే. 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఈవీఎం ట్యాంపరింగ్ చేసే గెలిచాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. దీనికి ప్రధాన కారణం మొన్న రాహుల్ గాంధీ ఒక ప్రెస్ మీట్ పెట్టి దొంగ ఓట్లు వచ్చినాయి, ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది, దొంగ అడ్రస్లు, దొంగ ఇంటి పేర్లతో, దొంగ ఇంటి నెంబర్లతో దొంగ ఓట్లు తీశారని చెప్పి రాహుల్ గాంధీ ఎప్పుడైతే మాట్లాడారో, ఇక జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ వాళ్ళందరూ కూడా దాన్ని ఎత్తినేసుకుని నిజంగానే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది, దొంగ ఓట్లు పడ్డాయని చెప్పి అలానే గెలిచారని చెప్పి చెప్తా ఉన్నారు. నిజంగా అది చంద్రబాబు కానీ మోడీ కానీ జనాలను మోసం చేసి గెలిచారా? అసలు ఎట్లా గెలుస్తానికి అవకాశం ఆడు ఉంటుంది? అసలు ఉండదు కదా. ఇప్పుడు 10 ఓట్లు 20 ఓట్లు 50 ఓట్లు 1,00,000 ఓట్లు అయితే కావచ్చు. అంతేగాని అన్ని ఏరియాలలో అంతమంది వేయాలంటే వాళ్ళు ఇష్టంతోనే వేయాల్సిందే కానీ ఇష్టం లేకుండా ఎవడు వేయడు. ఇప్పుడు నాకు ఇష్టమై వస్తేనే కదా దేవుడి దగ్గరికి నేను రాగలిగింది. ఇష్టం లేకపోతే వచ్చేది ఉండదు కదా మనము. అలాంటప్పుడు అవన్నీ ఏంటంటే నీ మీద నేను చెప్పటం, నా మీద నువ్వు చెప్పడం అంతా తప్పితే ఇంకోటి ఏం లేదు. అదంతా కూడా కరెక్ట్ జరిగిందే. అది కరెక్ట్ జరిగింది, వీళ్ళు గెలిచారు. ఇప్పుడు నీ మీద నా కోపం ఉంది, ఈయనకేసాను నేను, అంతేగాని నేను ట్యాంపరింగ్ చేస్తే ఎన్ని చేయగలుగుతాడు? కానీ నాకేసిన ఓటు కూడా మీకే పడిందని చెప్పి చెబుతాను. అది అసలు ఎట్లా పడుతుంది? ఇప్పుడు నువ్వు ఒక స్విచ్ నొక్కితే 1 బల్బు వెలుగుద్ది కానీ 100 బల్బులు వెలగవుగా. మరి అలాంటప్పుడు నీకు పడ్డదని నీ ఓటు కూడా నాకు పడ్డదంటే ఎట్టు కుదురుద్ది? అంటే పెయిన్గా అసలు జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో గెలిచినప్పుడు చెప్పాడు ఈవీఎం ట్యాంపరింగ్ అవడానికి ఉండదు, మనం వెళ్ళి ఓటేస్తాం, ఓటు నొక్కగానే అక్కడ ఫోటో ఎవరికైతే ఓటేసారో ఆడ ఓటో కనిపించింది, ఫోటో కనిపించింది అని చెప్పి ఆయనే చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు ట్యాంపరింగ్. అవును, అంతేనా? ఓడిపోతే ఇంక అంతే ఉంటుంది కదా. నీ ఇంటికి వస్తే నాకేం పెడుతుంది, నా ఇంటికి వస్తే నువ్వేం తెస్తావు అన్నట్టుగా ఉంటుంది. పెడితే పెళ్లి కొట్టడం, లేకపోతే సాగు కొడతాం, ఇలా చూడు సస్తే పావురా దరిద్రం పోయిద్దిరా అంటాడు. అంత తప్పితే ఇంకోటి ఏమంటాడు. అంతేగాని అలాంటి జరగడానికి అవకాశమే లేదు. ఇక్కడంటే జగన్మోహన్ రెడ్డి అనుకోవచ్చు, సాక్షాత్తు రాహుల్ గాంధీ లాంటి ఇప్పుడు ఎవడైనా ఏమంటాడు కింద. ఇప్పుడు దొంగోడు కూడా కొట్టిన తర్వాత ఏమంటారు, నేను దొంగతనం చేయలేదురా నాయన అంటాడు. దొరికిన తర్వాత ఏమంటాడు, దొంగతనం ఒప్పుకుంటానంటే అప్పుడు చేయలేదు, అప్పుడు కొడితే కానీ అప్పుడు అర్థమైంది. సో మోడీ గెలిచిన 3 సార్లు కూడా ఈవీఎం ట్యాంపరింగ్ చేసి గెలిచాడు వాళ్ళు అంటారయ్యా. వాడు ఎన్నైనా చూపిస్తున్నాడు కదా. అంటే అవన్నీ చూపించడాన్ని బోగస్ అవన్నీ, అంతేగాని అట్లేం కానే కాదు. అవి అయ్యేది కాదు, పోయేది కాదు, సచ్చేది కాదు. వాళ్ళంతా కూడా ఇప్పుడు
నీ మీద నేను చెప్పటం, నా మీద నువ్వు చెప్పటం, అంతే తప్పితే ఇంకేంటి ఏమీ లేదు. మరి అసలు నెక్స్ట్ ఏంటంటే అక్కడేమో రాహుల్ గాంధీ ఏమో ఈసారి నేను వస్తే ఎలక్షన్ ఆఫీసర్ని వాళ్ళందరం కూడా అంతు తేలుస్తాను అంటున్నాడు. ఇక్కడేమో జగన్మోహన్ రెడ్డి కూడా ఈసారి ప్రభుత్వ అధికారులను చొక్కా గుడ్డలోకి తీసుకొడతాను అంటున్నాడు. గొడ్డలిడి తీసుకొడితే ఊరుకుంటారా ఏంది? ఇదేమన్నా చిన్న 4 ఏళ్ల మధ్యలో 3 ఏళ్ల మధ్యలో ఉన్నదే ఏంది? లక్షాది ప్రజలు కోట్ల మంది అంత ఊరుకుంటాడు ఏంది? మాట్లాంటాడు ఏముంది ఉపయోగం ఉండదు. ఇప్పుడు తోటలు పేల్చినంతట్లోనే వాడు స్వస్థడానికి గ్యారంటీ లేదుగా. తోటలు పేల్చి అయిపోయింది ఏంది?